ఫస్ట్ నుంచి చెప్పాలి చెప్పు సార్. ఇది గన్ఫాదర్, ఇవి రెయిన్బోలో కలర్స్ విబ్జర్ కలర్స్. ఇది గన్ఫాదర్ ఒకదానిపై ఒకటి సాలిడ్ కాబట్టి ఒకదానిపై ఒకటి నిలబెట్టాం. కానీ ఇలా ద్రౌపదర్థంలో ఒకదానిపై ఒకటి నిలబెట్టడం అనేది కష్టం. ద్రౌపదర్థం వేస్తే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. కానీ మిక్స్ అవ్వకుండా చేస్తాం. ఇది చూడండి సార్, మినీ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది హనీ, సిరప్, వాటర్, ఆముదం, ఆయిల్, పారాషూట్ ఆయిల్, కొబ్బరి నూనె, కిరోసిన్. తేనెకి డెన్సిటీ ఎక్కువ కాబట్టి అడుకొచ్చింది సార్. ఇది కిరోసిన్ డెన్సిటీ తక్కువ కాబట్టి పైకి వెళ్ళింది. ఇది చూడండి సార్, ఈ మూడు ఒకే రకమైన ఆయిల్స్. ఈ మూడు కూడా కోకోనట్ ఆయిల్స్. ఇది మిల్ ఆయిల్, పారాషూట్ ఆయిల్, నవరత్న ఆయిల్. ఈ మూడు డిఫరెంట్ డెన్సిటీస్ వల్ల ఒకదానిపై ఒకటి లేయర్స్ ఏర్పడ్డాయి. ఇది డెన్సిటీ తగ్గింది, స్వచ్ఛత పెరిగింది. ఇదే విధంగా రేట్ కూడా నిర్ణయించబడింది. ఇలా ఇవి మనం కూరలో వాడుకునే నూనెలు. మధ్యలో కొంచెం 3 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, మధ్యలో కొంచెం థిక్గా ఎల్లో. ఈ 3 లేయర్స్ కూడా మనం వాడుకునే వాటి నూనె. గానుగ నూనె, వేరుశనగ నూనె, పామ్ ఆయిల్. ఇది దానికి రివర్స్. ఇప్పుడు దీంట్లో 3 ఉన్నాయా లేయర్స్? ఉన్నాయి సార్. 3 ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది సన్ఫ్లవర్ ఆయిలా, పామ్ ఆయిల్ ఆయిలా? ఇది గానుగ నూనె, ఇది వేరుశనగ నూనె, ఇది పామ్ ఆయిల్. అని 3 నూనెల మిక్సప్ ఇది 3 నూనెలు కలిపింది కదా, లేయర్స్ ఉన్నాయి సార్. అంటే ఫస్ట్ ఒకటి వేసారు. ఓకే 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 లేయర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇది గానుగ నూనెకి రేట్ ఎక్కువ సార్, నెక్స్ట్ పామ్ ఆయిల్ తక్కువ. అదేంటి చెప్తానండి. అది ఇది వీళ్ళ ఆధారంగా చేసుకుని చేశాను సార్. ఇది ఏ విధంగా అంటే మీరు ఎన్ని కలర్స్ ఇవాళ ఇలా యాడ్ చేసుకోవాలి, ఎన్ని కలర్స్ ఇలా ఫామ్ చేసుకోవాలంటే అన్ని కలర్స్ కూడా అన్ని కప్స్ తీసుకోండి సార్. తీసుకొని మొత్తాన్ని ఇట్లా ఈక్వల్గా వాటర్ పోయింది సార్. వాటర్ పోసి ఫస్ట్ కప్లో ఎంత అయితే షుగర్ కలుపుతుందో అంత మొత్తం షుగర్ కలిపండి సార్. నెక్స్ట్ కప్లో ఇందులో 30 స్పూన్స్ షుగర్ కలిస్తే నెక్స్ట్ దానిలో 25, తర్వాత దానిలో 20, 15, 5, 10, 5, 1 అలా వేసుకొని మనకి నచ్చిన కలర్స్ యాడ్ చేసుకొని ఇలా ఫామ్ చేసుకుంటే వచ్చేస్తుంది సార్. వీటి వల్ల ఉపయోగాలు అంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నది ఫస్ట్ కిందకి వెళ్ళిపోతుంది, తక్కువ డెన్సిటీ ఉన్నది పైకి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ప్రైమరీగా ఉపయోగాలు ప్యాకేజ్, నాణ్యత, ప్రతి పదార్థం యొక్క ప్యాకేజ్ అంటే మనకి ఇప్పుడు గణ పదార్థం పొట్టలో చుట్టూ చేస్తారు కదా, కానీ ద్రవపదార్థం అయితే గట్టిగా ప్యాక్ చేసి ఇస్తారు కదా, అది ప్యాకేజ్, నాణ్యత, రేట్, ఇవన్నీ కూడా ఈ సాంద్రత ఆధారంగానే పనిచేస్తాయి. ఇప్పుడు ఇలాంటి ఎక్కడన్నా ఉన్నాయా ప్రస్తుతం మన జిల్లాల్లో, ఏదైనా పరిశ్రమ కేంద్రాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఉపయోగించట్లా సొంతగా తయారు ఈ ప్రతి వస్తువు ఉపయోగిస్తున్నారు కాదు నాన్న, ఏదైనా స్పెసిఫిక్గా ఒక ఏరియాలో ఇది తయారు చేసి ఈ విధంగా తయారు చేసే మెథడ్ ఏదన్నా ఉందా, ఎక్కడైనా ఉందా, ఏ జిల్లాలో అయినా? అది ఏ స్కూల్? జిల్లా పరిషత్ హై స్కూల్ ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లం. అది తాడేపల్లి కూడా పక్కన, తూర్పుగోదావరి, కాకినాడ, రాజమండ్రి. వెరీ గుడ్. ధైర్యాన్ని మెచ్చుకోవాలి. వెరీ గుడ్.